అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఆలయం ఏంటి? దేవుడికి నైవేద్యంగా పెట్టినటువంటి కర్పూరము ఆ యొక్క ధూప దీప నైవేద్యాలే. చిన్నప్పుడు కాడి నుంచి దేవుడు నాకు 12 సంవత్సరాల కాడి నుంచి వెళ్ళిపోవడమే మరి దిగి రాలేదు. కోరుకులల్లా తీరివి. ఈరోజు అందులో ఉన్నటువంటి ఎవరైతే దేవుడమ్మ అయితే ఉన్నారో ఆ దేవుడమ్మ ఈరోజు ఆహారం లేకుండా ఉండడం ఏంటి, అసలు ఏంటి చరిత్ర ఏంటి? ఇంకోటి ఇక్కడ ఒక పాము కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? వెంకటేశ్వర స్వామి ఆలయం ఏంటి? అందులో ఓ మహిళ భోజనం లేకుండా ఆర్తకొప్పారంతో జీవనం గడపడం ఏంటి? అసలు ఇది ఎక్కడ ఏం జరుగుతుంది? అసలు ఇటువంటి సన్నివేశాన్ని ఎక్కడైనా మీరు చూసారా? అవును, ఈరోజు మీకు చూపించబోయే సన్నివేశం అదే. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాద ఆ గ్రామంలో వెలసి ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ మహిళ నేటికి సుమారుగా 80 సంవత్సరాలుగా ఆ ఆలయంలో వెంకటేశ్వర స్వామి సేవలో నిమగ్నమవుతూ ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఆర్తకప్తూరమే ఆవిడ ఆహారంగా చేసుకుంటూ ఈరోజు గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అది ఒక శక్తా లేదా భక్తా, అసలు ఏంటి తెలుసుకుని వద్దాం రండి. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా కర్పూరాన్నే ఆహారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి దేవుడమ్మ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి? చిన్నప్పుడు కాడి నుంచి దేవుడు నాకు 12 సంవత్సరాల కాడి నుంచి ఊరేటో పల్లెటో ఇల్లేటో బాగలేటో నాకు తెలియదు. ఇప్పటికి వచ్చి ఆహారం లేదు. చాలా చుట్టుపక్కల జనం వల్ల వస్తున్నారు. ఇక్కడ తల్లు కడియాలు ముడుపులు మొక్కులు నిలువు దోపులు అన్నీ వస్తున్నాయి. నాకు తెలియలేక ఊరేటో పల్లెటో తెలియదు. ఇప్పుడు కొండ మీద అన్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా ఇవన్నీ. ఇప్పుడు చెప్పనిస్తున్నారు కాదు బాబు, ఆహారం లేదు. కర్పూరం వేసుకుంటాను, వేసుకొని ఆరగించేస్తాను. నేటి ఎన్ని బాధలు పెట్టారు దేవుడు. మూలుగులు ఎక్కుళ్ళు ఆంకరాలు జంకారాలు భజనలు భజ కీర్తనలు ఎన్నో చేసినారు. తెలివి లేదు, తేటలేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. పొగల దండలేసి డబ్బు బంగారు అలా వేసినారు. వేసినా కొన్ని తెలుపు లేదు. అప్పుడు వచ్చిన జనం బోళ్ళు చుట్టుపట్టు కడియాలు తల్లు ముడుపులు మొక్కులు నిలువు దోపులు అలా జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని ఇంకన్నా ఆ ఊరేటో పల్లెటో ఇప్పుడు తెలియదు. ఆ ఊరి గ్రామం తెలియదు. ఇప్పటికి వచ్చి పరమేశ్వరుడు. మరి మీకు తోడుగా ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఏంటి? మరి మీరు ఒక్కరే ఇక్కడ ఉంటున్నారు కదా, ఎలా ఉంటున్నారు? ఎండా ఉండగలు సేవలు చేస్తున్నారు కదా. నేను ఇక్కడ సేవలు చేసి ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు. ఇక్కడ సేవలు చేసుకొని వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు. ఇప్పుడు వరకు ఇందాక వస్తే జనాన్ని చూద్దరా మీరు అనుకుందాం పాపం. అంటే మీతో పాటు ఇక్కడ ఒక పాము కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అది అయితే ఉండదు బాబు. ఊళ్ళో నుండి కాండించే నాకేంద్రుడు ఉండరు తిరిగేసేది ఊళ్ళోని. వీళ్ళందరూ ఏటో మా కరణాలం కదా, ఇదంతా ఏటో ఇది అనేసి 7 పాములు తిరిగి నాగసారం ఇచ్చారు. నా మీదకి వచ్చి నాగపాము పాట ఇచ్చారు. ఎంతో గోవింద భజనలు శక్తులు సితార్లు వేణగానాలు సంగీతాలు శాస్త్రాలు మంత్రాలు ఎంతో చెప్పుకొని ఉండరు. ఎప్పుడు ఇక్కడ మా ఊళ్ళోని పెరకలోని చెప్పుకొని ఉంటుంది. ఏటి ఆవిడకి ఏటాలుగా అనేసి మీ ప్రజలలోకి వచ్చి నాయలు ప్రెసిడెంట్లు నెంబర్లు అందరూ వచ్చారు. వచ్చి ఏటి దేవుడి సంగతి ఏటో ఆవిడకి ఏటో అడుగుదాము. దేవుడు ఇదవుతున్నారు కదా, నాయలు ప్రెసిడెంట్లు నెంబర్లు అందరూ గోల్డ్ మంది వచ్చి పంతుళ్ళు గట్రా వచ్చి అందరూ అడిగినారు. ఏటి ఈ పరిస్థితి ఏంటండి? శ్రీనివాస వెంకటరమణతి బాలపిల్ల కరణాల పిల్ల చిన్నపిల్ల
మీరంత అప్పుడు పాదం వేస్తున్నారు కదా, ఆహారం ఏమిటో, నీళ్ళు ఏమిటో, నిప్పులు ఏమిటో, ఎవరైనా కర్పూరాలు వేసుకోండి. అప్పుడు ఇల్లు ఏమిటో, పొల్లు ఏమిటో, ఊరు ఏమిటో, పల్లె ఏమిటో నాకు అక్కడే ఉండేదాన్ని. ఇరుగు పొరుగు తెలియదు, కర్ణాటక అన్నమాట. అప్పుడు కానీ మూరుగులు, ఎక్కుళ్ళు, జంకారాలు, ఆహారం దిగి మంచినీళ్ళు దిగి, ఇప్పుడే కాదు మొదటి నుంచి నాకు ఆహారం లేదు. రెండు పాలు కానీ ఏవి కానీ పుచ్చుకొని ఇచ్చారు కదా, వాతులు. అప్పుడు నరులందరూ అడిగినారు, ఇది మళ్ళీ నాయుడు ప్రెసిడెంట్ల నెంబర్. ఏడు స్వామి ఏటరుగా అడిగిరింటికి అరుగు పొరుగురింటికి వెళ్ళారు కాదు మా తల్లి. మూలుగులండి, ఎక్కుళ్ళండి, జంకారం అండి, అహంకారం అండి, ఇతనివి ఎన్నో శాస్త్రాలు, తత్వాలు, మంత్రాలు, చెత్తలు, సితార్లు, వీణగానాలు అన్నీ నాయన చెప్పుకొని ఉండరు. ఏమిటనేసి నాయుడు ప్రెసిడెంట్లో నెంబర్ అందరూ కూడి అడిగినారు దేవుణ్ణి. అడే తెలియ పలానా కొండని నేను అటుకాను, మరి ఇక్కడ ఉంచును కరుణాలైన మేమండి, కరుణాల పిల్ల కదా, వాళ్ళు ఇరుగింటికి వెళ్ళరు, పొరుగింటికి వెళ్ళరు, మీరు 2 కొండల మీద పెట్టిస్తానంటున్నారు కదా స్వామి, అరగైతే అరగండి అంటే, లేదంటే నేను ఎంత మాత్రం పల్లెలో ఉంచను, మీ పెదకాలలో ఉంచను, నేను కొండ మీద తీసుకెళ్ళిపోయి నేను అక్కడ యాత్రలు జరిపించుకుంటాను, అక్కడ చుట్టూ 2 రౌండ్లు నేను తెచ్చుకుంటాను. మన తిరుపతిలో ఎలా జరిపించుతానని అలా జరిపించుకుంటాను నేను. ఏనాటికి మరి కొండ ఏనాడైతే నా బాలు ఎక్కించుతాను. అప్పుడు కానీ పల్లె కానీ పట్టణం కానీ ఈ ఊరు పల్లె పట్టణం నాకు తోట రానివ్వను. తినకుండా అసలు ఏం లేకుండా ఓన్లీ ఈ యొక్క కత్పూరాన్ని తినుకొని ఉంటుంటే మీరు ఆకలి వేయట్లేదా? ఎలా ఉండగలుగుతున్నారు? దేవుడు నైనా భగవంతుడు ఎందుకు వచ్చినారు మరి? అలాంటి నిరకట్టిన ఉండబట్టు కదా నాకు ఇక్కడ ఉంచినారు చెప్పండి. ఎక్కడ నిరకట్టిన ఇప్పుడే ఊళ్ళోనే బాబు మహాయాలు ఎప్పుడు మూరుగులు, ఎక్కుళ్ళు, అహంకారాలు, జంకారాలు, గోవింద భజనలు, శర్తలు, సితార్లు, వీణగానాలు, సంగీతాలు, శాస్త్రాలు, అసలు మంత్రాలతో ఉంచారు అన్నమాట. ఇన్ని మంచిని తేనిచ్చారు కాదు, ఇదేటు కదా అని ఇదిగోండి అక్కడ చెప్పేశారు. నేను మాత్రం ఈనాటికి బాలను మాత్రం ఊళ్ళో ఉంచను, నేను కొండ ఎక్కించుస్తాను, కొండ మీద తీసుకెళ్ళిపోతాను, అక్కడే నేను యాత్ర జరిపించుకుంటాను. యాత్ర నేను ఆ తిరుపతిలోగే నేను చేసుకుంటాను అని చెప్పేసినారు దేవుడు. చెప్పేసి నైనా కరణాలు ఇరుగింటికి వెళ్ళారు కాదు, పొరుగింటికి వెళ్ళారు కాదు కదా, 2 కొండలు, 7 కొండలు, 14 కొండలు, ఇవన్నీ అడవి అరణ్యం. అలాంటిలోనంటే నేను ఎంతమంది అక్కడ ఉంచుకోండి, నా తిరుపతిలో ఎలా జరుపుకుంటానో అలా జరిపించుకుంటాను. అంటే మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు? మీ వయసు ఎంత ఇప్పుడు? అయితే నాకు తెలియదు, ఇప్పుడు అవి తెలియదు కదా అని అనుకుంది. అప్పుడు చిన్నపిల్లప్పుడే నాకు అప్పుడు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు అలానే. అప్పుడు ఉన్నాయి తారీఖు కాగితాలు, పుస్తకాలు, రికార్డులు అన్నీ ఉన్నాయి బాబు. అంత కడుపులో వేసుకుంటానండి కడుపులోకి. ఇప్పుడు కొంచెం ఆహారం ఏమిటో నిజేమిటో మంచినీళ్ళు తానే వాతులు అయిపోతాయి. అహంకారం తాగినా సరే కాఫీ కానీ టీ కానీ తాగనిస్తాను. మీ ఇష్టం మంచి దూపాలు, కర్పూరాలు, ఆర్తలు కర్పూరం ఇంత మొక్కేసుకొని కడుపులోకి వేసుకుంటాను, దూపాలు మింగుతాను. ఇప్పుడు కొంచెం నరులుతాను, మాట్లాడటం ఆడినిచ్చారు కదా, ఇంక ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుతున్నాను ఇంకెనగన్నా. అప్పుడంటే అవన్నీ చేసి దాని తర్వాత ఉందా నేను ఎక్కడో పెద్ద రికార్డులు ఎవరు పట్టుకెళ్ళారు ఇక్కడ వేళల్లో. ఇప్పుడు నేను చెప్పలేకపోతాను, అందుకే మరి ఇంకేటి కాదు. దేవుడికి నైవేద్యంగా పెట్టినటువంటి కర్పూరము, ఆ యొక్క ధూప దీప నైవేద్యాలే ఒక ఆహారంగా చేసుకుని గత ఎన్నో సంవత్సరాలుగా అయితే ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి దేవుడమ్మ పరిస్థితి అయితే మనం చూసాం. 5వ 6వ తరగతి చదివింది, ఇంకా చదివారు 5వ 6వ వరకన్నా, అంతవరకు ఏటి లేదు. ఎప్పుడైతే పెద్ద పిల్ల అయిందో వెనక నుండి దేవుడు వాళ్ళాడు. దేవుడు చారణాలు ఇంటికాడే ఉండిపోండ్రు. ఇంటికాడ ఉండిపోయి ఒకనాడు మొత్తం కొండకి వెళ్ళిపోండ్రు. వెళ్ళిపోవడమే మరి ఇంటి దిగి రానేది, అలాగే ఉండిపోయింది అక్కడ. అయితే ఈ పెదలో ఎవరో మొక్కుకున్న వాళ్ళు మొక్కులు తీరుతాని, మొక్కులకి వెళ్తాండ్రు, అలా అనుకున్న కోరికలు తీరుతాని వెళ్తాండ్రు, వస్తాండ్రు. బాగానే అడిగింది, ఇప్పుడు వరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏమో ఎలా ఉందో తల్లి తెలియదు. ఒక 20 సంవత్సరాలు దాటిపోద్ది. నాకు ఇప్పుడు 70 దాటుతుంది, 70 ఏళ్ళకి అవుతుంది. మాకంటే పెద్ద ఆయన. మేము 2, 3 చదివినప్పుడు ఆవిడ 5, 6 చదివినారు. మా అప్పుడు 2, 3 చదువుతాను. మా అధికారం మరి ఇంకేంటి మరి వెళ్ళిపోయిన కానీ మరి ఊర్లోకి మరి రాలేదు, అక్కడికి అయితే లేదు. అంతకుముందు మాత్రం గొప్ప రాబడి వచ్చింది అలాగే ఎలా పోయిందో ఎలా లేదు ఎవరికి తెలియదు. దాన్ని ప్రభుత్వమైనా సరే పట్టింపు చేసుకోలేదు. మరి ఇప్పటికి ఆడికి అయితే లేదు మరి అంతే. చిన్నపిల్లలు మనకేడు తెలుస్తుంది. గుడి మాత్రం బాగానే కట్టారు, అలా ఈ ఊరులు కట్టారు, తర్వాత సింతరాలసోలు కట్టారు. కోరుకులల్లా తీరివి వయసు అప్పుడు కాయండి ఉన్నది.
వయసు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు తెలిసి? ఎన్ని సంవత్సరాలు ఇంత 90-80 సంవత్సరాలు అవుతుంది. దుకాణాలు ఒకడు అగ్గిచ్చినాడు. ఆ అగ్గిట్టడం ఏకంగా కాలిపోయి అప్పుడు కానీ దేవుడు అమ్మ మారిపోయి అంతే. దేవుడు అమ్మ మారలేదు మరి ఏటి ఎలపలు లేవు. ఎలపలు లేవు అప్పటికప్పుడు ఒగ్గినారు మళ్ళీ వెనక నుండే ఇది అయింది పర్వని. మరి ఇప్పుడు ఆ దేవుడమ్మ మీ ఊరి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం కారణం ఏంటి మీకు ఏమైనా తెలుసా? కారణాలు పాపే. ఆ యొక్క దేవుడు అక్కడికి రప్పించినాడు, అక్కడ పాదం వేసినాడు వెంకన్న. మరేటి మరి ఆవిడ భోజనం చేయకుండా ఓన్లీ విభూతి అంటది. భోజనం గట్ట ఏటి ముట్టదు, ఒక్క పూటని భోజనం అన్నం లేదు. మరి రెండో తిండి కట్టనేది ఆరతపాగా. అదే కత్తిపూరం తినుకొని ఉంటారు అంటారు. ఆ కత్తిపూరం తింటే మరి ఎలా ఉంటున్నారు ఏంటి మీకేం తెలుసు? మరి కొప్పరాలు తినుకొని అలాగ అమ్మ కట్టి అలాగ అంతే అప్పుడు ఎంచుకోండి వెంకన్న. వెంకటేశ్వర స్వామి ఆలయ సేవకులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి? ఈ ఆలయం అసలు చరిత్ర ఏంటి? అసలు ఏం జరిగింది? ఎలా దీన్ని నిర్మించగలిగారు? అసలు ఈరోజు అందులో ఉన్నటువంటి ఎవరైతే దేవుడమ్మ అయితే ఉన్నారో ఆ దేవుడమ్మ ఈరోజు ఆహారం లేకుండా ఉండడం ఏంటి? అసలు ఏంటి చరిత్ర ఏంటి? మాది పెదకథ గ్రామం. నా పేరు సాయి శంకర్ అండి. మొదట్లో 12 సంవత్సరాల వయసు అప్పుడు ఈవిడ్ని ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అదే దేవుడు మీద పెట్టారని ఊర్లో జనాలు నమ్మేవారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడ్ని ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఈ అడవిలోకి తీసుకొచ్చి వదిలేయడం జరిగింది. అలాగా పెదకథ జనం మొదట్లో ఎవరైనా దేవుడు పెడితే నమ్మేవారు కాదు. కొన్ని రోజుల తర్వాత చుట్టుపక్కల విలేజ్ యొక్క ప్రజలు వచ్చి వెంకటేశ్వర స్వామి నిజంగా నిజస్వరూపం ధరించి ఉన్నారని, ఆవిడ అడవిలో ఉండడం, చుట్టూ ఎన్నో అడవి పందులు, ఎలుగుబంట్లు, పాములు, తేళ్ళ మధ్యలో ఆవిడ నివసించేవారు. మొదట్లో ఈ విధంగా గుడి ఏ విధంగా ఉండేది కాదు. చుట్టూ అడవి మధ్యలో చిన్న పాకలో ఆవిడ ఉండేవారు. ఆ విధంగా ఆవిడకి చిన్నప్పటి నుండి ఎటువంటి ఆహారం తీసుకునేవారు కాదు. మొదట్లో అయితే మా తాతగారు ఉండేవారు ఆవిడకి అలా సేవగా. ఆవిడైతే మా తాతగారు ఊళ్ళో ఉండే ఆవుల దగ్గర పాలు తీసుకొచ్చి ఈవిడికి అలా టీ పెట్టి ఇవ్వడం, అలాగే వచ్చిన జనాలే యొక్క గుళ్ళో అంతే చాలా ఉండేవారు. చుట్టూ అప్పట్లోనైతే బాగా యాత్ర జరిగిందని, డబ్బులు ఎక్కువ వచ్చి అని జరిగాయి. అలాగా కొన్ని రోజుల తర్వాత అలాగా ఒక 20-30 సంవత్సరాల తర్వాత అలాగే ఇక్కడ డెవలప్మెంట్ అయ్యింది. ఆ కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా కార్యక్రమాలు జరిగి బాగా యాత్రలాగా జరిగి ఈ యొక్క విశిష్టత ఈ చుట్టుపక్కల విలేజ్లో అందరికీ తెలిసి ఆ జనాలు వచ్చి పాలు తేవడం ఒక ఆనవాయితీలాగా, ఈ యొక్క గుడి ఆనవాయితీలాగా పాలు తేవడం, ఆవిడని నమ్ముకొని ప్రజలు సంజీవి తీసుకుని ఆ యొక్క ఆహారాన్ని ఆ ఆవులకి సంజీవి రూపంలో ఇవ్వడం. ఒకవేళ ఎవరికైనా ఒంటి మీద దుష్టశక్తి కానీ ఓలితే ఈవిడ సంజీవితో కొంచెం నయం చేసేవారు. జనాలు మొట్టమొదట ఈవిడ్ని నమ్మడానికి గల కారణం ఈవిడ మొదట్లో ఆహారం లేకుండా ఈ యొక్క జీవనం గడపడం. ఎవరైనా ఆహారం లేకపోతే చాలా రోజులకి మరణిస్తారు, కానీ ఈవిడ ఓన్లీ కర్పూరం తీసుకుని జీవించేవారు. వచ్చిన ఈ యొక్క పాలు అందరు చుట్టుపక్కల ఉన్న విలేజ్ జనాలకి పంచిపెట్టేవారు. ఈ విధంగా ఆవిడ యొక్క అలా నమ్మేవారు జనాలు. ఎప్పుడో అయితే కర్పూరం బాగా తీసుకుంటారండి. కర్పూరం ఆహారానికి జీవనం గడిపేవారు. ఎటువంటి ఆహారం అయితే తీసుకోరు. ఓకే, రైట్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆ దేవుడమ్మ తాలూకా జీవన విధానం ఏ విధంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపించింది. 12 సంవత్సరాల వయసులో అంటే బాల్యంలోనే ఈ యొక్క ఆలయానికైతే మాత్రం చేరుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అసలు భోజనం అనేది ఎటువంటి అల్పాహారాలు కానీ ఆహారాలు కానీ తీసుకోకుండా ఓన్లీ కత్పూరాన్ని మాత్రమే తీసుకుని ఈరోజు జీవనం గడుపుతున్న పరిస్థితి కనిపించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.